G7 సమావేశాలకి కెనడాకి గెస్ట్‌గా నరేంద్ర మోడీ వెళ్లారు. దాన్ని అడ్డుకోవడానికి అక్కడ ఖలిస్తానీలు నరేంద్ర మోడీని ఏమైనా చేస్తాం, అంబుష్ చేస్తాం అని ప్రకటనలు కూడా ఇచ్చారు. ముందు అసలు టూర్‌కి పిలవలేదు అన్నారు. ఆ తర్వాత పిలిస్తే అట్టెట్ట పిలుస్తారన్నారు. ఆ టైంలోనే చెప్పుకొచ్చారు ఆయన కెనడా ప్రధానమంత్రి. అట్టెట్ట కుదురుద్ది, భారతదేశం ప్రపంచంలోని టాప్ 4 ఆర్థిక వ్యవస్థ, దాని కాదని మనం ఎట్లా ఉంటుంది, G7 దేశాలు ఎక్కడ మీటింగ్ జరిగినా వాళ్ళని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చే ఏడాది ఫ్రాన్స్లో జరుగుతుంది, అక్కడ కూడా పిలుస్తారు, కావాలంటే చెక్ చేసుకోండి, కాబట్టి పిలిచామని చెప్పారు. వీళ్ళందరూ అక్కడ యాజిటేషన్ చేస్తామంటే కాళ్ళు ఎరగొడతాం, వెళ్ళి వేరే ప్రాంతంలో చేసుకోమన్నారు. సరే, అక్కడ వాళ్ళ ఏదో చేసుకున్నారు. అక్కడికి వెళ్ళాక G7కి వెళ్ళిన తర్వాతన 2 కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, స్నేహబంధం పరిడి వెళ్ళింది. కెనడా ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి కూర్చున్నాక ట్రుడో చేసిన దరిద్రం కంట్రోల్ అయింది. హై కమిషనర్లు ఇద్దరు పునరుద్ధరించుకున్నారు, అంటే రాయబార కార్యాలు పునరుద్ధరించుకున్నారు. దాంతోపాటు ఖలిస్తాన్ అంశం మీదన అక్కడ ఒక నివేదిక వాళ్ళ విచారణలో తేలింది. ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్, ఓ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నది ఇండియాలో అరాచకాలు చేయడానికి అని దర్యాప్తులో తేలినట్టు ప్రకటించింది. అది మరొక దౌత్య విజయం. భారత్ చెప్పేది కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఏకంగా కెనడా ప్రధానమంత్రి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం కెనడా తన చరిత్రలోనే అత్యంత దారుణమైన టెర్రరిస్ట్ అటాక్ అని చూసింది. ఎయిర్ ఇండియా విమానం కనిష్క మీద ఖలిస్తాన్ ఉగ్రవాదులు చేసిన టెర్రరిస్ట్ చర్యలో మరణించిన 268 మందికి, వారి కుటుంబాలకు మేము తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా టెర్రరిజాన్ని కెనడా గడ్డ మీద అనుమతించేది లేదని మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇది అంటే కెనడా చరిత్రలో ఖలిస్తాన్ని ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించడం అన్నటువంటి భారత్ సాధించిన మరొక అద్భుత దౌత్య విజయం అని చెప్పాలి. కెనడా ప్రధానే ప్రకటించడం అన్నటువంటిది ఇది అత్యంత సక్సెస్ఫుల్ ఇష్యూ అనాలా.